శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్సలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 మార్చి నుంచి 22 మార్చ్ అంటే 16th మార్చ్ నుంచి మార్చ్ 2025 ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, మేషరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి ఈ ప్లానెటరీ పొజిషన్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు, అవన్నీ కూడా మనకి కావాలి. మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినా, లేకపోతే నాతో మాట్లాడినా, లేకపోతే మీరు నాకు పంపించేసిన నేను చూస్తాను, మీతో మాట్లాడతాను కూడా. అంతేకాకుండా ముహూర్తాలు పెట్టడంలో కూడా మనం చేస్తూ ఉంటాము. గృహప్రవేశ ముహూర్తాలు కానీ, పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చేస్తూ ఉంటాను. నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 1985 నుంచి ఉన్నాను. అంతకుముందు కాస్ట్ అకౌంటెంట్, చార్ట్ అకౌంటెంట్, CMA, సరే అవన్నీ ఇంతకుముందు చెప్పాను. అవన్నీ దానికంటే ముందర కూడా మనం ఈ వారం రోజుల ఫలితాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంటే 16th మార్చ్ నుంచి 22nd మార్చ్. ధనుర్రాశి వాళ్ళకి ఈ వారం బాగుందండి. ఎందుకు బాగుంది? ఎందుకంటే 21st and 22nd డేట్స్లో చంద్రుడు మీ రాశిలో ఉండడం వల్ల అష్టమాధిపతి అయ్యాడు. కుజుడి దృష్టి కూడా ఉండడం వల్ల మంగళయుగంగా ఉంటూ శుభంగా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు తలబెట్టిన పనులు, కార్యదీక్ష, ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ జరగబోతున్నాయి. మీకంటూ ఒక ఐడియాస్ ఉంటాయండి, ఒక తెలివితేటలు, ధైర్యము, ఒక ఐడియాసు, టార్గెట్ రీచ్ అవ్వాలి. మనం టార్గెట్ ఏంటంటే వృత్తిలో, అదే ఏదైనా సరే, మంచి అంటే చదువులో రీచ్ అవ్వడం అంటారు కదా, ఆ బలం మీకు ఉంది. తెలివైన వాళ్ళు, మహా తెలివైన వాళ్ళు, జ్ఞాపకశక్తి ఎక్కువ. అలాగే మూడో అంటే సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి ధనం సమృద్ధిగా మీకు ఉంటుంది, అంత డౌటే లేదు. అంత కనుక చెప్పాలంటే మూడో భావంలో శని రాజయోగాన్ని ఇస్తున్నాడండి మీకు. ధైర్యాన్ని, ప్రయాణాలని, మీ తోబుట్టువులని కలవడము, అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయడము, ప్రతి పనులను పట్టుదలతో ఉంటూ ముందంజలో ఉండడము, చిన్న చిన్న వెహికల్స్, ఆభరణాలు, చిన్న వెహికల్స్ అంటే మంచి మంచి వెహికల్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదైనా 4th భావంలో రవిబుధులు మంచిదే, గ్రేటే, సప్తమాధిపతి అయినప్పటికీ రవిబుధులు చదువు విషయంలో ఇబ్బంది కలిగించరు. వాహన యోగాన్ని, గృహయోగాన్ని, సంగీతాన్ని వాళ్ళు అందిస్తారు. మీరు బుధ శుక్రుల కాంబినేషన్ కూడా అంతేనండి. భూములు, నటన రంగం, కళారంగం అద్భుతంగా ఉంటుంది. రవితో కలిసిన రాహు విదేశ పర్యటన, కొద్దిగా కష్టాలతో కూడుకున్న విదేశ పర్యటన ఉంటుంది. ఆ రవి ఇచ్చే శుభఫలితాలు, రాహువే మిక్కిలి శుభఫలితాలు ఇస్తాడు. కానీ సంతానం విషయంలో మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పుత్రిక సంతాన యోగం కలుగుతుంది. సంతానం వల్ల మీరు సంతానం గురించే మీరు ఎక్కువ ఆలోచన, మీ మీద కాదు. మీ పిల్లలు బాగా ఎలా డెవలప్ అవ్వాలి, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఏమీ పర్వాలేదు, మీకు అన్ని వాళ్ళు సక్సెస్ అవుతారు. గురుడు 6వ భావంలో ఉన్న గురుడు ప్రభావం వలన మీకు యోగంగానే ఉంటుంది. మీ మేనమామలకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది, అది అందులో డౌట్ లేదు. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు, ఎందుకంటే గురుడు 6వ భావంలో ఉండడం వల్లే. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు దరిచేరవు మీకు. అంతేకాకుండా మీకు రుణ భయాలు కానీ, రోగాలు కానీ ఏమీ లేకుండా ఆరోగ్యవంతులుగా చక్కగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 7వ స్థానంలో కుజుడు తప్పే. 7వ స్థానంలో కుజుడు అంత అద్భుతం రాజుగానే ఏమీ ఇవ్వడు. కానీ 7వ బుధుడు చాలా బాగున్నాడు కాబట్టి వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 18 నుంచి 28 వరకు కూడా శుక్రమూఢమి స్టార్ట్ అయ్యి శుక్రమూఢమి ఎండింగ్ అయిపోతుంది 28 వరకు కూడా. సో శుభకార్యాలు, శుభముహూర్తాలు ఏమి ఉండవండి ఆ రోజుల్లో. ఏదేమైనా మీకు మీ భార్యాభర్తల విషయంలో అనురాగం బాగా ఉంటుంది. భాగ్యస్థానం శని చూస్తున్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే కొంతమందికి వెళ్తారు కానీ అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శని భాగ్యస్థానం చూస్తుంటే నాన్నగారే ఆరోగ్య పరిస్థితి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఆయనకి సకాలంలో మెడిసిన్స్ ఇస్తూ ఆరోగ్య భద్రతని చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే. అంటే నేను
అలా ఫోర్స్గా చెప్తాను కాదు, బట్ అంటే 9th భావాన్ని చెప్తున్నాను కాబట్టి. దశమస్థానం అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నాను, ఉద్యోగం పోవడం అంటూ ఉండదు, ఉద్యోగం రావడం అంటూ ఉంటుంది. అలాగే మొత్తం 6 గ్రహాల యొక్క దృష్టి దశమస్థానానికి ఉండడము, కేతువు కూడా అక్కడ ఉండడం వలన మీకు ఉద్యోగ భద్రత బ్రహ్మాండంగా, ఆరోగ్యం అంతా చాలా బాగుంది. అలాగే ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, ఇన్స్టిట్యూషన్స్ అంటారు సరే, ఐసీడబ్ల్యూ, సిఏ వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ సంస్థలు పనిచేసే అంటే గవర్నమెంట్ అని ప్రభుత్వ సంస్థలో పనిచేసే వాళ్ళకి, అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఈ భాగ్యస్థానం ఒక అద్భుతంగా, దశమస్థానం చాలా బాగుందండి. ఉద్యోగ ప్రాప్తి ఎక్కువ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి అంటే 18, 19 తారీఖుల్లో తలవంతలంగా వచ్చే ధనయోగము, మీ సన్మానాలు జరగబోతున్నాయి. గురుదృష్టి 12 భావానికి ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉండడము, సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, అలాగే మంచి మంచి కార్యక్రమాల చేత ధనం ఖర్చు అవడము మీకు జరగబోతోంది. ఈ విధంగా ఉంది మీ జాతకము. మీరు పూజించవలసిన దేవుడు కాశీ అన్నపూర్ణమ్మ వారు, అలాగే కాలభైరవ స్వామి, శ్రీ మహావిష్ణువు, ముగ్గురిని పూజించడం వల్ల అత్యంత రాజయోగం కలుగుతుంది. అంతేకాకుండా శివాభిషేకాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదండి. అది చేయడం వల్ల అన్ని రంగాలను అంటే అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. శంకరుడు అద్భుతం కదండి. మనకి అంత మంచి శంకరుడు వదులుకుంటామా? బోళా శంకరుడు అంటాం కదా మనం. శంకరుని తెలిసినంత మాత్రానే వరాలు ప్రసాదిస్తుంటాడు అంటాం కదా. అలాగా మనం శివుణ్ణి ఆరాధించుకుంటూ శివుడి యొక్క బ్లెస్సింగ్స్ పొందుతూ ఉందాం. ఈ విధంగా మీకు చాలా చాలా బాగుంది. ప్రతి రంగంలోనూ కష్టపడి పనిచేయండి, మీరు విజయం సాధిస్తారు.